హలో అండి. వెల్కమ్ టు విశ్వ టారో. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ విశ్వ టారోని. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో చూస్తుండగానే లైక్ చేసేయండి. ఎందుకంటే తర్వాత లైక్ చేద్దామని చెప్పేసి మర్చిపోతుంటారు కదా. సో ఏం లేదు, నాకు వీడియో లైక్ చేయడం వల్ల ఏంటి అంటే యూట్యూబ్లో అది ఇంకా ఫర్దర్గా రికమెండేషన్లోకి వెళ్తుందనమాట. సో అందుకే ఊరికే అడుగుతూ ఉంటాను, లైక్ చేయండి లైక్ చేయండి అని. అండ్ లైక్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు కూడా ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. యాక్చువల్గా టారో రీడింగ్ అనేది ఫ్రీగా తీసుకోకూడదనమాట. ఫ్రీగా తీసుకున్నా కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు వర్తించదు. అది టారోలో ఒక పద్ధతి అనమాట. సో ఫ్రీగా అంటే లైక్ చేయడం వల్ల మీకు ఏం ఖర్చు అయితే ఉండదు కదా. సో అందుకే చెప్పేది ఏంటంటే మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు అది బెనిఫిట్ అవుతుంది. సో నా ఎనర్జీ మీకు, మీ ఎనర్జీ నాకు అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. సో అందుకే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరికైతే రెజనేట్ అవుతుందో మీ లైఫ్లో ఈ సిచ్యువేషన్ ఉంది అని అనిపిస్తుందో వాళ్ళకే ఈ వీడియో వర్తిస్తుంది. ఒకవేళ ఇది నాకు వర్తించడం లేదు, నా లైఫ్లో జరగట్లేదు అంటే ప్లీజ్ స్కిప్ చేసేయండి వీడియోని. బలవంతంగా ఏం తీసుకోవద్దు. అండ్ ఒకవేళ మీకు క్లారిటీ కావాలి మీ లైఫ్ గురించి, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వెనకాడకుండా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ అనేవి చాలా రీజనబుల్గా ఉంటాయి అండ్ ఛాన్స్ అనేది యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు చూద్దాము. యాక్చువల్గా మీరు చాలామంది నో కాంటాక్ట్లో ఉన్నారు ఆర్ ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నారు. ఒకసారి మాట్లాడడం, ఒకసారి మాట్లాడకపోవడం, మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, దూరం పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. నాకు పర్సనల్ రీడింగ్లో వచ్చే ఇవి మ్యాక్సిమం ఏంటి అని అంటే ఇవే అనమాట. అంటే ఒకసారి బాగా మాట్లాడతారు, సడన్గా దూరం పెట్టేస్తారు, మెసేజ్కి రిప్లై ఇవ్వరు, కాల్ చేయరు. ఇలా ఎందుకు ఇలా చేస్తున్నారు అనేవి ఎక్కువ వస్తున్నాయి అనమాట పర్సనల్ రీడింగ్స్. సో లాస్ట్ టైం ఈ ప్రజెంట్ మీరు ఒకవేళ నో కాంటాక్ట్లో ఆర్ ఆన్ అండ్ ఆఫ్లో మీ పర్సన్ మీకు ఏది కరెక్ట్గా చెప్పడం లేదు అనే సిచ్యువేషన్లో మీరు ఉంటే ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ టైం మీరు మీ పర్సన్తో మాట్లాడినప్పుడు, అది నిన్నే కావచ్చు, మొన్నే కావచ్చు, ఒక 1 అవర్ కిందే కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. ఓకేనా, ఒక 1 ఇయర్ బ్యాక్ కావచ్చు, 2 ఇయర్స్ బ్యాక్ కావచ్చు. లాస్ట్ టైం మీరు మీ పర్సన్తో లాస్ట్ సారిగా ఎప్పుడు మాట్లాడారో అప్పుడు మీరు మాట్లాడినప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అయ్యారు. ఓకేనా, అది చూద్దాం. అది వీడియో నాకెందుకో ఈరోజు ఇంట్యూటివ్గా అనిపించింది. చాలామంది అసలు ఏంటంటే కొందరు పర్సన్స్ ఏంటంటే జస్ట్ రిప్లై ఇస్తారు తప్ప అసలు మీకు మీ గురించి ఏమనుకుంటున్నారు, మీరు అడిగిన క్వశ్చన్కి అనేది సరిగా ఆన్సర్ చేయరనమాట. సో అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. లాస్ట్ టైం మీ పర్సన్ మీతో మాట్లాడినప్పుడు మీ గురించి ఏం ఫీల్ అయ్యారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో చెప్పండి మా వ్యూయర్స్, లాస్ట్ టైం మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్తో మాట్లాడినప్పుడు మా వ్యూయర్స్ పార్ట్నర్ మా వ్యూయర్స్ గురించి ఏమనుకున్నారు. లాస్ట్ టైం కన్వర్జేషన్లో లాస్ట్ టైం వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మా వ్యూయర్స్ మీద మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ యొక్క ఫీలింగ్స్, ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. మాట నాదైనా మాట్లాడించేది మీరే అవ్వాలి యూనివర్స్. స్పిరిట్ గైడ్, స్పిరిట్ ఏంజల్స్ ఈ కార్డ్స్కి మీ ఎనర్జీ కనెక్ట్ చేసి చెప్పండి మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్తో లాస్ట్ టైం మాట్లాడినప్పుడు మా వ్యూయర్స్ పైన మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. హ్యాంగ్డ్ మ్యాన్, 10 of swords, Ace of Pentacles, the Emperor, 9 of Cups, 4 of Pentacles, the Death, Queen of Pentacles, 7 of Wands, 6 of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 of Wands. ఓకే, ఇక్కడ క్లారిఫై చేద్దాం డెత్ని. ప్లీజ్ క్లారిఫై డెత్ యూనివర్స్. 9 of Wands and 8 of Pentacles. ఓకే, లాస్ట్ టైం మీ మధ్యలో చాలా డీప్ కన్వర్జేషన్ జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. ఒక సీరియస్ కన్వర్జేషన్ అయితే జరిగినట్టు నాకు అనిపిస్తుంది. ఏంటంటే మీరు అడిగినట్టున్నారు, అసలు ఏంటి మన ఫ్యూచర్ ఏంటి, ఆన్ అండ్ ఆఫ్లో ఎందుకు ఉంటున్నావు, అసలు నువ్వేమనుకుంటున్నావు అనేది గట్టిగా అయితే అడిగినట్టున్నారు మీరు. సో దానికి మీ పర్సన్ నుంచి అయితే మీకు ఆన్సర్ లేదు. ఎందుకంటే ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ కనిపిస్తుంది. హ్యాంగ్డ్ మ్యాన్ అంటే మీ పర్సన్ అయితే ప్రజెంట్
చాలా ఒంటరిగా ఉన్నారు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది నా లైఫ్‌లో అనేది నాకు అర్థం కావట్లేదు. ఆహ్, అసలేం నా చుట్టూ ఏం జరుగుతుంది? నాకేం కావాలి? నేనేం స్టెప్ తీసుకోవాలి ఇప్పుడు అనేదైతే అది మీ రిలేషన్‌షిప్ పరంగా కావచ్చు, తన పర్సనల్ లైఫ్‌లో కూడా కావచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ చాలా దెబ్బతినున్నారు. ఒకవేళ మీ రిలేషన్‌లో అయినా చాలా బాధపడుతుండాలి. మీరేదైనా తనని ఇబ్బంది పెట్టారా అనేదైతే ఆలోచిస్తున్నారు. అయితే లాస్ట్ టైమ్ మీరు మాట్లాడినప్పుడు మాత్రం తనకి ఏం అర్థం కాలేదనమాట. తను ఆన్సర్ చేయలేని స్థితిలో ఉన్నారు. మీరడిగిన క్వెషన్స్‌కి కావచ్చు ఆర్ నార్మల్ కన్వర్జేషన్ అయినా సరే తన మైండ్‌లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఆహ్, ఈ పర్సన్‌కి నేనేం సమాధానం చెప్పాలి? ఈ పర్సన్‌ని నేనసలు నా లైఫ్‌లో ఎక్కడ అంటే ఏ ప్లేస్‌లో పెట్టాలి ఈ పర్సన్‌ని? అనేదైతే చాలా డీప్ థింకింగ్‌లో ఉన్నారు. చాలా అంటే మీ గురించి చాలా పాజిటివ్‌గా ఉన్నారు. కాకపోతే తను ఎలాంటి స్టెప్ తీసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నందుకైతే చాలా బాధపడ్డారు. చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు. అండ్ ఏదైనా స్టెప్ తీసుకోగలనా నేను? ఏదైనా డిఫరెంట్ వేలో వెళ్ళి ఈ సిట్యుయేషన్‌లో నేనేమైనా చేయగలనా? ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పద్ధతిలో కాకుండా నేను ఇంకేదైనా డిఫరెంట్‌గా ఒక వెరైటీ అయిన స్టెప్ తీసుకొని నేనేమైనా చేయగలనా? అనేదైతే గాడ్‌ని ప్రే చేస్తున్నారు. దేవుడిని కోరుకుంటున్నారు. ఏదైనా దారి చూపించు అని. అయితే తనైతే చాలా ప్రెజెంట్ అయితే మీ పర్సన్‌కి గ్యాప్ కావాలండి. తను ఆలోచించి ఒక స్టెప్ తీసుకోవడానికి, ఏం చేయగలను అని ఆలోచించుకోవడానికైతే మీ పర్సన్‌కి కొంచెం స్పేస్ కావాలి. కొంచెం టైం కావాలి మీ పర్సన్‌కి. ఎందుకంటే మీ పర్సన్ చాలా ఇంట్రోవర్ట్ అనమాట. ఇంట్రోవర్ట్ అంటే ఏంటి అంటే తనకు మనసులో ఏమనిపించినా కూడా బయటికి చెప్పలేని ఒక పర్సన్. ఓకే. అంటే మీ మీ మీద తనకి చాలా పొసెసివ్‌నెస్ కూడా ఉంది. మీరు తనకే దక్కాలి. తను చెప్పినట్టే వినాలి. అండ్ మీరు తన లైఫ్‌లో నుంచి దూరంగా వెళ్తే తను తట్టుకోలేరనమాట. అంత పొసెసివ్‌నెస్ అంటే మీరు దూరంగా వెళ్ళకూడదు. ఎప్పుడు తన చుట్టూనే ఉండాలి అన్న ఆలోచన గలవారు. కానీ అది మీతో ఎప్పుడు చెప్పరనమాట. మీరెవరితో అయినా మాట్లాడినా తనకి నచ్చదు. మీరు తనని కాదని ఏమైనా చేసినా తనకి నచ్చదు. ఆల్‌వేస్ మీరు తన చుట్టూనే, తన ఎనర్జీలోనే, తన ఆరాలోనే ఉండాలనమాట. అలాంటి పర్సన్. అండ్ కొంతమందికేంటంటే మీ పర్సన్ కొంచెం పిసినారి కూడా అయ్యుండొచ్చు డబ్బుల విషయంలో. మీరేదైనా డబ్బులు మీ పర్సన్‌కి ఇచ్చుంటే తను అంటే ఇవ్వడానికి రెడీగా ఉండడనమాట. తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియని ఒక పర్సన్. అంటే డబ్బుల పరంగా కొంచెం పిసినారి, ఒక రూపాయి ఖర్చు పెట్టని మనస్తత్వం గల పర్సన్ అనమాట. అంటే డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటి పర్సన్. ఈవెన్ దో తన దగ్గర మనీ ఉన్నా కూడా అనవసరంగా ఖర్చు పెట్టకుండా ఒక గ్రీడీ అంటే ఏమంటారు? పిసినారి అంటారు గదా! అలాంటి పర్సన్ అయ్యుండొచ్చు డబ్బుల విషయంగా. అండ్ మీ రిలేషన్‌షిప్‌లో మీ పట్ల ఏంటంటే మీరంటే తనకి చాలా ఇష్టం. కాకపోతే మీరు ఎవరితో అయినా మాట్లాడితే అస్సలు నచ్చదనమాట. చాలా పొసెసివ్. ఈ పర్సన్ నాది అన్న ఫీలింగ్‌లో ఉంటారనమాట. అయితే ఇంట్రోవర్ట్ కాబట్టి ఇవేమి మీకు చెప్పలేరు, చెప్పరు కూడా. అది ఇంకా తన ప్రవర్తన బట్టి మీరే అర్థం చేసుకోవాలి తప్ప తన నుంచి అయితే బయటికి రావు ఆన్సర్స్. ఓకే. అయితే తన లైఫ్‌లో అయితే అంటే తన లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్స్‌ని తగ్గట్టుగా ఏంటంటే మీ రిలేషన్ అయితే ఒక ఎండ్ అయిపోతుంది అనే బాధలో అయితే ఉన్నారండి. అంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీకు మీ పర్సన్‌కి గొడవలు జరుగుతున్నాయా? లేదంటే తన లైఫ్‌లో ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదంటే ఒక సిట్యుయేషన్ కావచ్చు. కెరీర్ పరంగా కావచ్చు, రిలేషన్‌షిప్ పరంగా. ఒకవేళ మీతో గనక గొడవలు జరిగిపోతుంటే మీతో ఎండ్ అయిపోతుంది అని భయపడుతున్నారు. ఆర్ తన లైఫ్‌లో ఇంకెవరైనా ఉన్నారు. ఆహ్, వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో గొడవలు జరుగుతున్నాయి ఎవరితో అయినా. తన వైఫ్ కావచ్చు, లేదంటే తన ఫ్యామిలీ కావచ్చు, లేదంటే మీరైనా కావచ్చు. ఎవరితో అయితే గొడవలు జరుగుతున్నాయో వాళ్ళతో తన రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది. వాళ్ళు తనని చాలా బాధ పెట్టారు. చాలా మోసం చేశారు. వెన్నుపోటు పొడిచారు. అయితే చాలామందికి ఇక్కడ డివోర్స్‌లు కూడా అయిపోయినట్టున్నాయి. ప్రస్తుతం తన లైఫ్‌లో డివోర్స్ సిట్యుయేషన్ నడుస్తుంది. ఒక సెపరేషన్ నడుస్తుంది. దానివల్ల వాళ్ళు చాలా పెయిన్‌కి గురైతున్నారనమాట. అంటే అవతలి పర్సన్ వీళ్ళని చాలా మోసం చేశారనమాట. తన మీద చాలా నమ్మకం పెట్టుకున్నందుకు, ఆ నమ్మకాన్ని వమ్ము చేసి వీళ్ళని చాలా బాధకి గురి చేస్తూ ఆహ్, అంటే ఒక వెన్నుపోటు అంటారు గదా! అలాంటి అంటే బాగా నమ్మిన వ్యక్తులే తనని మోసం చేస్తున్నారు అనే అంత పెయిన్‌లో ఉన్నారనమాట. అందుకే ఈ స్టక్‌నెస్ ఏ యాక్షన్ తీసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే అదే బాధ అనమాట. అయితే తనకైతే హోప్ పోలేదు. తను ఎంత పెయిన్‌లో ఉన్నా కూడా తనకైతే హోప్ పోలేదండి. ఇంకా తనకి మంచి రోజులొస్తాయి. తను మారాలి. నేను ఇంకా ఇన్ని రోజులు ఇలా ఉన్నందుకే అందరూ నన్ను మోసం చేస్తున్నారు. నేనింత మెత్తగా ఉన్నందుకే అందరూ నన్ను గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు. అయితే నేను మారాలి. నాలో మార్పు రావాలి. నేనొక
ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ప్రెజెంట్ నేను ఎలా అయితే ఉన్నానో ఒక పర్సన్‌ని, అలాంటి వ్యక్తిత్వం నుంచి నేను మారాలి. ఒక న్యూ బిగినింగ్ ఇంక చేసుకోవాలి నా లైఫ్‌లో నేను. ఒక న్యూ పర్సన్ లాగా ఒక కొత్త జన్మ ఎత్తాలి. నేను ఒక కొత్త జన్మ తీసుకోవాలి. ఇంతకుముందున్న వ్యక్తిత్వం కావచ్చు, ఇంతకుముందున్న క్యారెక్టర్ కావచ్చు, అదంతా మార్చుకొని ఒక కొత్త పర్సన్ లాగా నేను మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి. నా కోసం నేను ఆలోచించుకోవాలి. నా కోసం నేను ఒక న్యూ బిగినింగ్ చేసుకోవాలి అన్న థాట్‌లో అయితే ఉన్నారు. ఆర్ కొంతమందికి ఏంటంటే ఒకవేళ ఆహ్, మీ రిలేషన్‌షిప్ గనక ఎండింగ్ స్టేజ్‌లో ఉంటే, ఒకవేళ తను మీ పర్సన్ నేర్చుకోవాల్సిన లెసన్స్ అని నేర్చుకొని ఆర్ మీరు నేర్చుకోవాల్సిన లెసన్స్ అన్ని నేర్చుకున్న తర్వాత లైఫ్‌లో ఏంటంటే కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయంటే మనం లెసన్స్ నేర్చుకోవడానికి అనేది కొంతమంది మన లైఫ్‌లోకి వస్తారు. అంటే కంటిన్యూగా మనం ఒక ఒక పద్ధతిలో ఒకటే వేలో ఒకటే రిపీట్ అవుతుంది. లవ్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా మనం కంటిన్యూగా ఒకటే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది మన లైఫ్‌లో అంటే మనం మారడానికే అవి రిపీట్ అవుతున్నాయి. ఏంటంటే ఆల్వేస్ మన లైఫ్‌లోకి ఎవరొచ్చినా వాళ్ళ వల్ల మనకి బాధ మిగులుతుంది. ప్రేమ దక్కట్లేదు అనంటే, అది రిపీట్ అవుతుంది అంటే, అది తప్పు మనలోనే ఉంది. ఎందుకు అంటే, ఒక పర్సన్ నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. ఒక పర్సన్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకొక పర్సన్ వచ్చినప్పుడు నువ్వు మారాలి కదా! ఎందుకంటే నీకు ఆల్రెడీ ఒకటి దెబ్బ దెబ్బ పడింది నీకు. ఓకేనా? ఆ దెబ్బ నుంచి నువ్వు నేర్చుకోవాలి. ఎందుకు ఇలా అయిపోయింది? నేను తనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఇచ్చాను. హ్మ్. నా లైఫ్‌ని నా లైఫ్‌లో ఒక దెబ్బ పడడానికి కారణం నేనే. నేనే అవతలి పర్సన్స్‌కి అడ్వాంటేజ్ ఇచ్చాను. సో, ఇప్పుడు ఎవరొచ్చినా నా లైఫ్‌లోకి నన్ను గ్రాంటెడ్‌గా తీసుకునే ఛాన్స్ ఇవ్వను అని మీరు స్ట్రాంగ్‌గా నిలబడే వరకు, మీరు ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే వరకు సేమ్ ప్యాటర్న్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందనమాట. అది పర్సన్స్ వల్ల కావచ్చు, సిట్యుయేషన్స్ వల్ల కావచ్చు. సో, మీకొక దెబ్బ తగిలింది లైఫ్‌లో అంటే మీరు ఖచ్చితంగా ట్రాన్స్‌ఫార్మ్ అయి తీరాలి. మారి తీరాలి. ఆ దెబ్బ నుంచి ఆ నొప్పి నుంచి మీరు గుణపాఠం నేర్చుకునేదాకా యూనివర్స్ మీకు మళ్ళీ మళ్ళీ అదే ప్యాటర్న్ రిపీట్ చేస్తూ ఉంటుంది. సో, అందుకే మనకు ఈ 10 ఆఫ్ స్వర్డ్స్, ఈ డెత్ సిట్యుయేషన్ అనేది వస్తుందనమాట. కొంతమందికి టవర్ సిట్యుయేషన్ వస్తుంది. ఇవన్నీ ఏంటి ఇంత పెయిన్ ఎందుకొస్తుంది మనకంటే, ఆ సిట్యుయేషన్స్ నుంచి మనం నేర్చుకొని, మనం ఒక న్యూ బిగినింగ్ చేసుకోవడానికి అలాంటి సిట్యుయేషన్స్ అనేవి వస్తాయన్నమాట. సో, ఇక్కడ మీ పర్సన్ సిట్యుయేషన్ కూడా అలాగే ఉంది. సో, నా పర్సన్ నన్ను ఇప్పుడు క్వెషన్ చేస్తుంది. నా లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ నేను ఫేస్ చేస్తున్నాను అనంటే, నేను మారాలి. మారి నేనొక కొత్త మనిషిలాగా మళ్ళీ పునర్జన్మ తీసుకోవాలి అనే ఆలోచనలో అయితే లాస్ట్ టైం మీరు మాట్లాడినప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచించారు. అయితే కొంతమందికేంటంటే ఒకవేళ మీరు ఇంక నేను మాట్లాడను అని చెప్పేసి ఒకవేళ మీ సిట్యుయేషన్ గనక ఎండ్ చేసేసుకొని వెళ్ళిపోయారు అనంటే, ప్రెజెంట్ మీ పర్సన్ మీ మెసేజ్ కోసం, మీ కన్వర్జేషన్ కోసం, మీరొక స్టెప్ తీసుకొని తన వైపు వస్తారేమో అనే వెయిటింగ్‌లో అయితే ఉన్నారు. మీ నుంచే మెసేజ్ ఆర్ కాల్ వస్తుందేమో అన్న వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్‌కి కొంచెం ఈగో తనంతరగా తాను స్టెప్ తీసుకొని మీ వైపు రావడానికి కొంచెం ఈగో, యాటిట్యూడ్ అనేది ఉంది. అయితే ప్రస్తుతం మీ పర్సన్ ఒక కెరీర్ విషయంలో కావచ్చు, మనీ విషయంలో కావచ్చు చాలా కష్టపడుతున్నారు. అండ్ మీ రిలేషన్‌షిప్‌లో కూడా ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారనమాట. అంటే మీ రిలేషన్ పైన వర్క్ చేసుకోవడానికి మీరు లైఫ్‌లో కలిసి ఉండేలా ఒక ఎవ్ తన ప్రయత్నం తనైతే చేస్తున్నారు. ఓకేనా? అండ్ తనకి ఇంకా ఏంటంటే మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి. ఆర్ తన కెరీర్‌లో ఏవైనా అబ్‌స్టాకిల్స్ గనక ఉంటే తన కెరీర్‌లో ఒక న్యూ బిగినింగ్ చేయాలి. ఆర్ మీకొక ఆఫర్ ఇవ్వాలి. ఒక స్టేబుల్ ఆఫరు, ఒక చిన్న ఆఫరే కావచ్చు. ఆ చిన్న ఆఫర్‌తో మీ లైఫ్‌లో ఒక స్టెబిలిటీ అనేది రావాలి అనే ఉద్దేశంలో కూడా లాస్ట్ టైం మీరు క్వెషన్ చేసినట్టే కనిపిస్తుంది. లాస్ట్ టైం మీరు మాట్లాడినప్పుడు మీ పర్సన్‌ని చాలా క్వెషన్ చేశారు. ఎందుకు నాకేం రెస్పాన్స్ ఇవ్వట్లేదు? ఎందుకు నాకేం కమిట్మెంట్ ఇవ్వడం లేదు? అనేదైతే క్వెషన్ చేసినట్టుగా నాకిక్కడ కనిపిస్తుంది. అయితే లాస్ట్ టైం మీరు అలా క్వెషన్ చేయడం వల్ల మీ పర్సన్‌లో ఏంటంటే కొంచెం ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చి మీకొక ఆఫర్ ఇవ్వాలి. మీకొక కమిట్మెంట్ ఇవ్వాలి. అనే ఆలోచనలో అయితే మీ పర్సన్ ఉన్నారు. ఖచ్చితంగా మీతో ఒక న్యూ బిగినింగ్ చేస్తారు. మీకొక న్యూ ఆఫర్ ఇవ్వాలనే ఆలోచన మీ పర్సన్‌లో మొదలైంది. ఎందుకంటే మీరు చాలా గ్రౌండెడ్ పర్సను. మీరు చాలా నర్చరింగ్ పర్సను. మీరు మీ ఫ్యామిలీని, మీ కెరియర్‌ని, మీ మనీని జాగ్రత్తగా అన్నీ మెయింటైన్ చేసుకుంటారనమాట. అంటే ఎవరికి మనీ ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు ఎంత మనీ ఇన్వెస్ట్ చేయాలి? అనే ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉంది మీకు. మీరు చాలా గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్. మీ దగ్గర ఎంత మనీ ఉన్నా కూడా మీరు గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారనమాట. చాలా అణిగి మణిగి ఉంటారు. అంటే
నా దగ్గర డబ్బు ఉంది కదా అని పొగరుగా అలా ఉండరనమాట. చాలా నచ్చని ఆ క్యారెక్టర్ అంటే మీ పర్సన్‌కి చాలా ఇష్టం. అందుకే మీతో లాంగ్ టర్మ్ స్టెబిలిటీ చూస్తున్నారు. మీతో లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ చూస్తున్నారు. అందుకే మీకు ఒక చిన్న ఆఫర్ ఇచ్చి, ఒక స్టేబుల్ ఆఫర్ అనమాట. ఇదేదో చిల్లర లాగా కాకుండా ఇమ్మెచ్యూర్‌గా కాకుండా ఒక మెచ్యూర్డ్‌గా స్టెబిలిటీ కోసం ఒక స్టెప్ తీసుకోవాలి. ఆ తీసుకున్న స్టెప్ ఎలా ఉండాలంటే మీతో రిలేషన్‌షిప్‌ని లాంగ్ టర్మ్ వరకు తీసుకెళ్ళాలి. ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మీకు. కమిట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని తన పర్సన్‌గా తన లైఫ్‌లోకి తీసుకోవాలి అన్న ఆలోచన అయితే లాస్ట్ టైమ్ మీ పర్సన్‌కి కలిగిందండి. అండ్ మీ పర్సన్ ఒక స్టబ్బర్న్ పర్సన్. ఇక్కడ నాకు 4 ఆఫ్ పెంటికల్స్ ఎంపరర్ ఏం చెప్తుంది అంటే మీ పర్సన్ బయటికి ఏం చూపించరనమాట. మీ పైన ఎంత ఇష్టం ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా బయటికి చూపించరు. మీ పర్సన్ స్టబ్బర్న్ పర్సన్, ఇంట్రోవర్ట్, చాలా మొండి వ్యక్తి. మీకు మీ పర్సన్‌కి ఏజ్ గ్యాప్ కూడా నాకు కనిపిస్తుంది. ఆర్ మీరు మీ పర్సనే కొంచెం ఏజ్‌లో పెద్ద అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ఒక అమాయకమైన వ్యక్తిలాగా చూస్తున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఎంపరర్ ఉంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకేనా? అంటే ఎంపరర్ అంటే కింగ్స్‌కే కింగ్ అనమాట. రాజులకే రాజు. అండ్ క్వీన్ అంటే ఎంపరర్ కింద పొజిషన్. అంటే తనకన్నా ఏజ్‌లో తక్కువ అనమాట. సో, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎంపరర్ పొజిషన్‌లో ఉన్నారు. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి. మిమ్మల్ని కాపాడుకోవాలి. మిమ్మల్ని గైడ్ చేయాలి. మీరు ఒక అమాయకమైన వ్యక్తి. మీరెంత తెలివిగా ఉన్నా, ఎంత ఫైనాన్షియల్‌గా ఫ్యామిలీని బాగా చూసుకునే స్టేజ్‌లో ఉన్నా కొన్ని మీకు తెలియదు. ఎందుకంటే మీ పర్సన్ వచ్చేసి చాలా మెచ్యూర్డ్ పర్సన్. లైఫ్‌లో చాలా కష్టాలు పడి చాలా మనుషుల్ని ఎదుర్కొని, చాలా సిట్యుయేషన్స్‌ని ఎదుర్కొని, ఇప్పుడు ప్రెజెంట్ ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారనమాట. నలుగురికి మంచి, చెడు చెప్పే స్టేజ్‌లో ఉన్నారు. సో, అంత మెచ్యూర్డ్ పర్సన్, అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీకు తెలియదు. మీరు కొంచెం ఆహ్, ఏమంటారు అనుభవం లేని వ్యక్తి. అలా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీ పర్సన్ చెప్పినట్టే మీరు వినాలి. మీ పర్సన్ చెప్పేది మీ మంచి కోసమే. అది వినాలి. తను చెప్పినట్టే మీరు వినాలి అనే తను తను మిమ్మల్ని కాపాడుకోవాలి అనే ఆలోచనలో అయితే లాస్ట్ టైం మీరు మాట్లాడినప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచించుకున్నారనమాట. ఓకేనా? అయితే ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఈ రిలేషన్‌షిప్ గురించి నిలబడాలి. స్టాండ్ తీసుకోవాలి. ఎంత కష్టమైనా పర్వాలేదు. ఈ పర్సన్‌ని నా లైఫ్‌లోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ పర్సన్ నాది. ఈ పర్సన్‌తో నేను కలిసి ఉండడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను అనేదైతే ఇక్కడ నాకు కనిపిస్తుంది. మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మీ రిలేషన్‌షిప్‌లో యాక్షన్ తీసుకుంటారండి. కాకపోతే మీ పర్సన్‌కి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉన్నాయి. 10 ఆఫ్ వ్యాండ్స్ ఏం చూపిస్తుందంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. తన ఫ్యామిలీలో మనీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు. తన ఫ్యామిలీ మొత్తాన్ని తనే చూసుకోవాల్సిన పరిస్థితి కావచ్చు. అలాంటి ఇబ్బందిలో ఉన్నారు. దానివల్లే ప్రెజెంట్ స్టక్ పొజిషన్‌లో ఉన్నారు. అండ్ ఏదో ఒక సిట్యుయేషన్ అయితే ఎండింగ్ స్టేజ్‌లో ఉంది. దానివల్ల కూడా చాలా పెయిన్‌లో ఉన్నారు. అది సెపరేట్. కాకపోతే మీ సైడ్ మాత్రం చాలా పాజిటివ్‌గా ఉన్నారు. ఓకేనా? అందుకే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎలాగైనా తన లైఫ్‌లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు. మీ రిలేషన్‌షిప్ గురించి 100% తను చేయగలిగిందంతా చేయగలుగుతాను. చేస్తాను. నేను గివ్ అప్ ఇచ్చే ఛాన్సే లేదు. ఖచ్చితంగా నా పర్సన్ కోసం స్టాండ్ తీసుకుంటాను. ఈ రిలేషన్‌ని సక్సెస్ చేస్తాను అన్న మొండితనంతో ఉన్నారు. ఇక్కడ ఎంపరర్‌ని క్లారిఫై చేసి 7 ఆఫ్ వ్యాండ్స్ చూపిస్తుంది. ఇద్దరిలో నాకేంటి అంటే ఒక స్టబ్బర్‌నెస్, మొండితనం. ఎలాగైనా ఈ పర్సన్ నాకు కావాలి అంతే. ఎందుకంటే మీరు తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. ఇంతకు మించి కార్డ్ ఉండదండి. ఎందుకంటే మీరు తన లైఫ్‌లో ఉంటే ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఉంటుంది. అంటే ఈ మనిషి నాతో ఉంటే చాలింక. నేనేదైనా సాధించగలుగుతాను. నా లైఫ్‌లో అన్నీ ఉన్నట్టే. మీరు మీ పర్సన్ లైఫ్‌లో ఉంటే మీ పర్సన్‌కి అన్నీ ఉన్నట్టే. అన్నీ మీన్స్ ఎమోషనల్‌గా అంత హ్యాపీగా ఉంటారు మీరు తనతో ఉంటే. ఎందుకంటే మీరు తన సోల్‌మేట్ లాగా ఫీల్ అవుతున్నారు. మీరు చాలామంది వ్యూయర్స్‌లో ఏంటి అనంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. కాలేజ్ క్లాస్‌మేట్స్, స్కూల్ మేట్స్ వీళ్ళందరూ అయ్యుండొచ్చు. లేదంటే చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల ఒకే ఏరియాలో పెరిగిన వ్యక్తులు అయ్యుండొచ్చు. ఒకవేళ చిన్నప్పుడు కలిసి మళ్ళీ మధ్యలో విడిపోయి మళ్ళీ ఇప్పుడు కలిసుండొచ్చు. అంటే మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ రీయూనియన్ అనేది జరిగుండొచ్చు. లేదు అవ్వలేదు చిన్నప్పటి ఫ్రెండ్సే కాకపోతే ఇప్పుడు సెపరేషన్‌లో ఉన్నామంటే గనక ఖచ్చితంగా మీకు త్వరలో రీయూనియన్ అనేది కనిపిస్తుంది. ఎందుకు అంటే మీ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టమండి. ఓకేనా? దాంట్లో ఏ డౌట్ లేదు. ఇక్కడ 9 ఆఫ్ కప్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ కప్స్ వచ్చింది అంటే
మీరు మీ పర్సన్‌కి ఒక సోల్‌మేట్ లాగా ఫీల్ అవుతున్నారు. చాలా 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 ఇష్టం. మీరు తన లైఫ్‌లో ఉంటే తనకి అన్నీ ఉన్నట్టే. ఎలాగైనా ఈ పర్సన్‌ని నేను తెచ్చుకోవాలి అనేది మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీకోసం రెడీ అవుతున్నారనమాట. అంటే మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసే లోపు నేను అన్ని విధాలా ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఆహ్, క మనీ పరంగా అన్నిట్లలో ప్రిపేర్‌గా ఉండాలని కెరీర్ పరంగా కష్టపడుతున్నారు. అండ్ తన పర్సనాలిటీ కూడా అంటే ఒకవేళ మీ రిలేషన్ స్టార్ట్ అయ్యే వరకి తనని కూడా తను మార్చుకుంటున్నారనమాట. అంటే జిమ్‌కి వెళ్ళడం కావచ్చు, లేదంటే ఏదైనా హెయిర్ స్టైల్ తనలో అంటే తన బ్యూటీ కోసం తను వర్క్ చేస్తున్నారనమాట. ఆర్ ఏదైనా మీతో మీ మీ పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి అని కావచ్చు. అలాంటి ప్రిపరేషన్‌లో అయితే మీ పర్సన్ ఉన్నారు. సో, తన లైఫ్‌లో ప్రెజెంట్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా లాస్ట్ టైమ్ మీతో జరిగిన కన్వర్జేషన్ వల్ల అయితే తనలో చాలా మార్పొచ్చిందండి. ఓకే. నాకైతే ఫ్యూచర్‌లో అయితే మీకు చాలా విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ జరుగుతుంది. ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మీ ఇద్దరు కలిసి ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి షేర్ చేసుకుంటారు. గిఫ్ట్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. మీ పర్సన్ మీకు ఒక కమిట్మెంట్ ఇస్తారు అనేదైతే నాకు కనిపిస్తుంది. కాకపోతే ప్రెజెంట్ తనకి చాలా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఈవెన్ దో తనకి రెస్పాన్సిబిలిటీస్ మధ్య నలిగిపోతున్నా కూడా మిమ్మల్ని ఇంటర్నల్‌గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకేనా? మీ రిలేషన్‌షిప్ కోసం ఎలా అయినా వర్క్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఉన్నారు. సో, రీడింగ్ అయితే చాలా పాజిటివ్‌గా వచ్చిందండి. ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ అని చెప్పేసి. మనం గ్రాటిట్యూడ్ యూనివర్స్‌కి చెప్తున్నాము అంటేనే మనలో ఉన్న బాధ సగం తగ్గిపోతుంది. సో, రోజు పొద్దున లేవగానే యూనివర్స్‌కి థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ఐయామ్ హ్యావింగ్ అని చెప్పేసి లేవగానే యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. అండ్ కామెంట్ సెక్షన్‌లో కూడా గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఆ విధంగా కూడా మీరు యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పి ఈ పాజిటివ్ ఎనర్జీని మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేస్తారు. ఓకేనా? లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.